కాబట్టి మనందరం కలవాల్సిందే, సమయం ఆసన్నమైంది. ఇది చారిత్రాత్మకమైన సందర్భం, ఇది లైట్ తీసుకోవద్దు, ఇది చిన్నది కాదు. కొంతమంది మేధోపరమైన వ్యక్తులు సమాజంలో వికసించే ఆలోచనలని ముందుగానే పసిగట్టి ఆ భావోద్వేగాన్ని రాజ్యంగా మార్చగలిగే దమ్మున్న అగ్రకుల మేధావులు ఉంటారు, వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి. ఇలాంటి బీసీ ఉద్యమాన్ని బ్యాలెట్ బాక్స్లోకి మళ్లించడం ఎట్లా, ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమ భావోద్వేగాన్ని బ్యాలెట్ బాక్స్ వైర్కి కనెక్షన్ చేయడం ఎట్లా, ఇది ఆలోచించాలి. వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలో పనిచేస్తున్నటువంటి ఈ దౌత్యవేత్తలనే అంటున్నా నేను. ఈ దౌత్యవేత్తల ముఖం నవ్వు ముఖంగా మారాలి. ఎందుకు నవ్వాలి అంటే, మీరు బాధపడద్దు. ఎందుకు బాధపడద్దు అని అంటే, ఇక్కడ మీకు ఒక పెద్ద పాత్ర దొరికింది. ఈరోజు మిమ్మల్ని ప్రతినిధులుగా చూస్తున్నారు. అది ఎంత పెద్ద ప్రతినిధి అంటే, సిపిఎం పార్టీ తమ్మినేని వీరభద్రం కూడా మా ముఖ్యమంత్రి ఆర్ కృష్ణయ్య అంటాడు. మరి ఎంత అనివార్యత తెచ్చారా సార్ మీరు? ఇది ఇండియాలో ఎవరికి సాధ్యం కాలేదండి. అరే సిపిఎం వీరభద్రం కూడా, కులం మాట్లాడని వీరభద్రం కూడా ఆర్ కృష్ణయ్య మా ముఖ్యమంత్రి అంటాడు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఆయన ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి కృత్రిమ మనిషి కూడా ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అంటాడు. అసలు ఈ పరిస్థితి ఎట్లా సృష్టించారో ఇది భగవంతుడు కూడా అర్థం కావట్లేదు. అసలు ఇది నాకేడ అర్థమైంది సార్? ఇది ఏంటో అసలు ఇది ఎవరికి అర్థం కాని అంతుబట్టని, ఇది లోక రహస్యం లాగా, బ్రహ్మ పదార్థం లాగా ఉంది. ఇది మరి నిజంగా ఇంత పెద్ద పాత్రలోకి ఎందుకు నేను నెట్టివేయబడ్డా అని 1-2 నిమిషాలు మెడిటేషన్లో పోయి ఆలోచించాలి ఆర్ కృష్ణయ్య గారు. ఇది ఎక్కడ దాకా పోయింది అని అంటే, ఈ బీసీ ఉద్యమ పితామహులు ఎవరయ్యా పార్లమెంట్లో అంటే, మోడీ కనిపించేది మళ్ళా ఆర్ కృష్ణయ్య గారు అయింది. మరి ఇప్పుడు చిట్ట చివరికి ఏం చేస్తాడు మరి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు? ఏం చేయాలంటే, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, దేవీలాలు, శరద్ యాదవ్, ఆనాడున్న లల్లు ప్రసాద్ యాదవ్, ఆనాడున్న ములాయం సింగ్ యాదవ్లు వాళ్ళు పాలక ప్రభువులు అయ్యారు. కానీ మండల్ కమిషన్ని మెడలు వంచి భారతదేశాన్ని ఒప్పించి తీసుకొని వచ్చారు. ఆ మండల్ కమిషన్కి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ముందు వరుసలో నిలబడి యుద్ధం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. కానీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చేయాల్సిన పని ఏంటి? ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి ముందు చరిత్రలో నిలబడతాడా, చరిత్రహీనుడైపోతాడా, ఇదొక్కటే మిగిలింది. ఇంత పెద్ద మాట అంటారు ఏం సార్ అనొచ్చు మీరు నన్ను. ఏం తప్పెందుకు, న్యాయం ఎందుకు మాట్లాడకూడదు, ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడకూడదు? ఆయన్ని భగవంతుడుగా మార్చాలని నేను మాట్లాడుతున్నా. తప్పెట్లయితుంది? మీరు లేకపోతే నలుగురు పోగై ఆర్ కృష్ణయ్యని పొగిడి 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 ఏం పని చేయకుండా చేయండి. ఆర్ కృష్ణయ్య గారు చుట్టుపక్కల చేయండి, బాగా పోడండి, ఏ ఆచరణలోకి రాకుండా చేయండి. ఆర్ కృష్ణయ్య గారి పక్కన కూర్చోండి. నేను వారిని భగవంతుడిగా మార్చడానికి మాట్లాడుతున్నాను. ఒక న్యాయమే విప్లవాన్ని తీసుకొచ్చేది, ఒక సత్యమే భూమిని బద్దలు కొట్టుకొని రాజ్యాన్ని తెచ్చేది, ఒక ధర్మమే భూగోళం ఉన్నంత కాలం ప్రిన్సిపల్స్ని కాపాడేది. న్యాయంగా మాట్లాడాలి. డిప్లొమసీ ఓవర్ అయిపోయింది తెలంగాణలో. అవునానే అవునానే నిజమానే అని ఎక్కడ పడితే ఆడ చేతులు గిల్లి మాట్లాడుకోవటం, అట్లా సొంత అభిప్రాయం ఒక్కటి చావట్లే. అందరితో నేను అందరి మనిషిని అంటాడు పొద్దునే ఫోన్ చేసి. అంటే నీకంటూ సొంత అభిప్రాయం ఉండదా? నువ్వు అందరి మనిషి ఎట్లా అవుతావా? ఇదే నడుస్తుంది తెలంగాణ మొత్తం. ఇంతకుముందు అమలాపురం, తూర్పుగోదావరిలో ఉండే ఈ డిప్లొమసీ ఇది మనకు వచ్చి వచ్చింది. ఇప్పుడు ఇక లౌక్యాన్ని బంద్ చేద్దాం, లౌకిక దేశం కోసం యుద్ధం చేద్దాం, మన లౌక్యాన్ని పక్కన పెడదాం. అందుకని మరొక్కసారి చెప్తున్నాను, వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పాలక వర్గంలో ఇంత పాత్ర పోషిస్తున్నా, ఇందాక మాట్లాడినాం కదా, తెలంగాణ అంతా అరెస్ట్ అయిపోయి అద్దంకి దయాకర్ చట్టసభల్లో ఉండడా అని 3.5 కోట్ల మంది మాట్లాడినాం సార్. ఎందుకు మాట్లాడినాం? ఎందుకు వచ్చింది ఇది మీకు? ఈ ఎవరు కల్పించారు మీకు? ప్రకృతి, భగవంతుడా, దేవుడా, అంబేద్కరా, ఎవరు కల్పించారు మీకు ఈ సిచ్యువేషన్? అందుకనే ఈ సిచ్యువేషన్ని, ఈ పరిస్థితుల్ని సమాజం న్యాయంగా, న్యాచురల్గా కొన్ని కట్టలు దిగుతుంటాయి. న్యాచురల్గా ఆ గోదావరి కట్ట తెగినప్పుడు దాన్ని టకా మలుచుకొని బ్యాలెట్ బాక్స్కి కనెక్షన్ ఇచ్చిన అపర మాంత్రికుడు 1000 ఏళ్లకు ఒక వ్యక్తి పుడతా ఉంటాడు. కేసీఆర్ తెలంగాణ వాదాన్ని బ్యాలెట్ బాక్స్కి కనెక్షన్ ఇచ్చి రాజ్యం తెచ్చుకున్నాడే, అతను ఆదర్శం కావాలి మనకి.
అతను ఆదర్శం కావాలా, పాఠాలన్నీ అతని నుంచే నేర్చుకోవాలి. తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్నా బ్యాలెట్ బాక్స్ అన్నా కూడా మనకి గిట్టని రోజులయ్యి. తెలంగాణ వాడి మనస్తత్వం ఏంటంటే, అరే నీకు ముఖ్యమంత్రి సింహాసనం కావాలన్నా, ముఖ్యమంత్రిని గల్లా బట్టి అడగటం కావాలంటే నాకు గల్లా బట్టి అడగటమే కావాలంటాడు. ఎందుకంటే నాకు పోరాటం కావాలంటాడు, ఇక్కడ కేసులు కావాలంటాడు మనోడు. నా మీద 70 కేసులు ఉన్నాయి సార్ అంటాడు. పరిచయం కాకముందు పేరు చెప్పాడు. నా ముందు 70 కేసులు ఉన్నాయి సార్ పోలీస్ స్టేషన్లలో అంటాడు. మంచిదే ఇదంతా, కానీ వారెట్లా చేయాలని అవసరం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ అనే కట్టలు దిగే ఒక సముద్ర భూకంపం వస్తుంది ఇక్కడ. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా బానిసల భూకంపం వస్తుంది. ఈ బానిసల భూకంపాన్ని బ్యాలెట్ బాక్స్ కి కనెక్షన్ ఇవ్వకపోతే, ఆ ఆల్టర్నేటివ్ యుద్ధం మనం చేయకపోతే, మన వర్గాల్లో ఉన్న వారు దౌత్యవేత్తలుగా పాల్గొనకపోతే మనకి రాజ్యం రాకపోగా మళ్ళా దీన్ని మొత్తాన్ని డైల్యూట్ చేసి పాలక ప్రభువే బీసీ నాయకుడిగా అవతారం ఎత్తి మనల్ని డైల్యూట్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విప్లవకారులు బయట ఉంటారు, దౌత్యకారులుగా మీరు ఆ చరిత్ర పోషించాలని మిమ్మల్ని గౌరవంగా నేను వేడుకుంటున్నా. దీంట్లో ఉన్న లాజిక్ని అర్థం చేసుకోమని మీ అందరినీ కోరుతూ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యం.